హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు శ్రీరామనవమి కదా. సో ఈరోజు మామూలుగానే దేవుడికి పట్టాలు కడగడం అవన్నీ పూజ అంతా కొంచెం లేట్గానే ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఇంట్లో డస్టింగ్ అయితే వేసుకుంటున్నాను అనమాట. అంటే ఊరు వెళ్ళొచ్చాను కదా, వన్ డే వెళ్ళరానివ్వండి ఆ డస్ట్ అనేది పడుతూనే ఉంటుంది. డే బై డే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దుమ్ము కాలం కాబట్టి మనం ఎంత నీట్గా పెట్టుకున్నా సరే ఇంట్లో దుమ్ము అయితే వచ్చేస్తుంటుంది. సో ఇక్కడ మార్నింగ్ లేవడమే కొంచెం 7 o'clockకి ఎంత ఎండ వస్తుందంటే లిటరలీ అది 10 o'clock 7 o'clock అర్థం అవ్వట్లేదు అనమాట. అంత ఎండ అయితే బయట వచ్చేస్తుందండి. చాలా హీట్ ఉంది. ఏదైనా ఊర్లకు వెళ్ళాలన్నా సరే భయం వేస్తుంది అనమాట ఎండలకు బయట వెళ్ళాలంటే. సో అంటే నైట్ అంతా ఏసీ ఆన్లోనే ఉంటుంది. కొంచెం మార్నింగ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చల్లగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనమాట హీట్ అనేది. ఫ్యాన్ అయితే అస్సలు వేసుకోవాలని కూడా అనిపించట్లేదు, అంత హీట్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా నేను ఇది ఎంట్రన్స్లో ఉంది కదా, అది మనం తెప్పించాం చూడండి ఫ్లవర్స్ది ఫ్లవర్ పాట్, అది డస్ట్ బాగా పడిపోయింది. ఈ మధ్య నేను దాదాపు ఒక 2 weeks నుంచి అసలు నేను క్లీన్ చేయట్లేదు. అందుకు కొంచెం డస్ట్ పడితే సర్ఫ్ వాటర్లో వేసి కొంచెం అట్లా తీసేస్తున్నాను. ఇట్లా హాలిడేస్ ఉన్నప్పుడు మటుకు ఇంట్లో ఇట్లా క్లీనింగ్ అట్లా పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అంటే వీలున్నప్పుడంతా కొంచెం కొంచెం చేసుకుంటూ ఉంటాను. ఇవి మనకి నాకైతే ఇవి చాలా యూజ్ అనిపిస్తుందండి. ఇది మనకి ఆన్లైన్లో 300 చేంజ్ ఏమో ఉంది, కానీ మనకి బయట అయితే చాలా కాస్ట్. మనకి అంటే బయట లైవ్ ప్లాంట్స్ పెట్టుకునే కంటే ఇట్లా ఆర్టిఫిషియల్ పెట్టుకోవడమే బెస్ట్. అప్పుడప్పుడు డస్టింగ్ చేసుకున్నా కూడా ఇంట్లో షోగా అనిపిస్తుంది. నేను లైవ్ ప్లాంట్స్ పెట్టాను కదా, ఈ మధ్య తులసి మొక్క అయితే మొత్తం పోయిందండి. అసలు నాకు ఎందుకు పోయిందో అర్థం అవ్వట్లేదు. హీట్ వలన పోయిందా లేకపోతే ఎందుకో అనేది అర్థం అవ్వలేదు. అది మటుకే కాదండి, తులసి మొక్క పోయింది. అండ్ మనీ ప్లాంట్ ఉంది కదా, అది మంచిగా గుబురుగా వచ్చేది, అది కూడా పోయింది. అంటే ఇట్లా లైవ్ ప్లాంట్స్ పెట్టుకుంటే పోతే చాలా బాధ అనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ అనుకోండి ఇలా నీట్గా తుడిచేసి పెట్టేస్తే ఫ్రెష్గా కనిపిస్తాయి కదా. సో అందుకే నేను ఎక్కువ శాతం ఇంట్లో అయినా సరే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను అనమాట. ఇదైతే నీట్గా క్లీన్ అయిపోయింది. అండ్ ఇదైతే నేను తెచ్చిన రోజు క్లీన్ చేసి ఉన్నాను. ఇంకా ఆ తర్వాత అసలు దీనికి అసలు చూడని కూడా చూడలేదు అనమాట. సో ఫ్యాన్ కింద ఉంటుంది కదా, ఫ్యాన్ మొన్న అంటే డస్టింగ్ చేసినప్పుడు ఒకసారి ఊరికే అట్లా దులిపేశాను, వాటర్ వేసి ఏం చేయలేదు. దీన్ని వాటర్ పోసి మొత్తం నీట్గా చేద్దామంటే మళ్ళీ ఆకులని రాలిపోతే అదొకటి మళ్ళీ పెట్టుకుంటూ ఉండాలి. అందుకు ఇంకా నేను ఇట్లా స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, దాంతో ఊరికే అంటే ఆకులు మట్టుకు క్లీన్ చేసేస్తున్నా. ఎంత డస్ట్ ఉందో మొత్తం స్ప్రే చేసేసిన తర్వాత నేను మళ్ళీ ఒక పొడి బట్ట అట్లా తీసుకొని నీట్గా తుడిచేసాను అనమాట. అప్పుడప్పుడు ఇలాంటి ప్లాంట్స్ పెట్టుకుంటే వాటర్తో క్లీన్ చేసేయచ్చు. అదే లైవ్ ప్లాంట్స్ పెట్టుకుంటే మొక్కలు పోతే మళ్ళీ ఇంకో మొక్క తీసుకురావడానికి టైం పడుతుంది. అందులో ఆ మొక్కని నాటడానికి మళ్ళీ అది బ్రతికిందా లేదా అని చూసుకోవడానికి దానికి సన్లైట్ కావాలి. ఇండోర్ ప్లాంట్స్ తెచ్చినా కూడా అవి సరిగ్గా ఉండలేవండి. అందుకు ఇంకా నేను లైవ్ ప్లాంట్స్ కంటే నాకు ఇట్లా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఒకవేళ మనం ఊరికి వెళ్ళినా సరే ఇలా వాటర్ పోయకుండా బాగుంటుంది కదా అని చెప్పేసి. సో చాలా టైం అయితే పట్టింది, ఎందుకంటే ఆకుకి స్ప్రే చేసుకుంటూ నీట్గా తుడుచుకుంటూ వచ్చానమాట. సో మార్నింగ్ లేస్తేనే ఇలాంటి పనులు పెట్టుకుంటాను నేను మార్నింగ్ టైము. ఎందుకంటే కొంచెం ఆఫ్టర్నూన్ అయిందంటే ఇంకా అసలు పని చేయాలన్న ఓపిక ఉండట్లేదు, ఎందుకో తెలీదు. చాలా బరువు అనిపిస్తుంది ఒళ్ళైతే. అంటే ఏ పని తొందరగా చేసుకోలేకపోతున్నాను అనమాట. ఫైనలీ ఇది డస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఈరోజు దోశ చేద్దాం అనుకుంటున్నా. తిరుపతికి వెళ్ళొచ్చిన తర్వాత నేను ఎమ్మటే దోశకైతే బ్రేక్ఫాస్ట్కి ఏదో ఒకటి కావాలి కదా అని చెప్పేసి దోశ అయితే పెట్టేసుకున్నాను. అండ్ కొబ్బరికాయ కొట్టింది ఉందండి, పచ్చి కొబ్బరి. సో పచ్చి కొబ్బరి, పల్లీలు, మిర్చి వేసి పచ్చడి అయితే వేస్తున్నాను అనమాట. దీంట్లోకి కొంచెం లిక్విడ్ టైపు దోశ కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి, లిక్విడ్ టైపు చట్నీ ఉంటే బాగుంటుంది. సో అది ప్రిపేర్ చేస్తున్నాయి ఇక్కడ. సో సీతారాముల వారి కళ్యాణం వచ్చేసి 12 o'clock అని చెప్పారు. సో ఆ టైంకి అంతా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అవి తినిపించుకొని ఫ్రెష్ అప్ చేయించుకొని వెళ్దామని అనుకున్నాను. అందుకే పూజ కూడా కొంచెం లేట్గా చేద్దామని చెప్పేసి ఈరోజు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసేసి చట్నీ చేసి పక్కన పెట్టేసామనుకోండి, పిల్లలు అడిగిన వెంబటి దోశ పోసి ఇచ్చేయచ్చు అని చెప్పేసి ఫస్ట్ చట్నీ అయితే చేసేస్తున్నా. మార్నింగ్ టైమే కొంచెం ఎర్లీగా ఏదైనా వర్క్ ఉంటే చూసేసుకుంటున్నాను, ఆ తర్వాత వర్క్ చేసుకోలేకపోతున్నాను. సో ఇక్కడ నిన్న మనం ఊరు నుంచి వచ్చిన తర్వాత ఊరు వెళ్ళే ముందు 1 day కానివ్వండి 2 days కానివ్వండి ఫ్రిడ్జ్లో మటుకు ఎలాంటి
వెజిటేబుల్స్ అయితే పెట్టను, ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ ఏది పెట్టనండి. ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత పాడైపోతాయేమో అని చెప్పేసి మొత్తం ఎంటీ పెట్టేస్తాను. వచ్చిన తర్వాత ఇక్కడ నాకు మిర్చి అయితే లేవు, వస్తేప్పుడు వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు టెంపుల్కి వెళ్తాం కదా, వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చుకోవాలి. అండ్ ఈరోజు నేను అటుకుల దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నిన్న అంటే అటుకులు తీసుకొని వచ్చాను. 2 గ్లాస్ ఆఫ్ స్టోర్ రైస్ అయితే ఒక చిన్న గ్లాసు మినప్పిండి వేసుకోవాలి, అంటే మినపప్పు ఉంటుంది కదా అది వేసుకోవాలి. ఆ తర్వాత 2 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ అటుకులు అయితే తీసుకోవాలి. సో కొంచెం స్పాంజీగా ఉంటాయి, పిల్లలకి సాఫ్ట్గా ఉన్న దోశ అయితే చాలా ఇష్టం కదా. సో రెగ్యులర్గా సాఫ్ట్ దోశ వేస్తే అసలు తినరు, అప్పుడప్పుడు సాఫ్ట్ దోశ వేస్తుండాలి. లేదంటే ఎక్కువ శాతం పిల్లలకి క్రిస్పీగా ఉంటుంది కదా దోశ, అది చాలా ఇష్టం అనమాట. సో నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అది తురిమేస్తున్నాను. పల్లీలు పచ్చి కొబ్బరి కాంబినేషన్ చాలా బాగుంది. యాక్చువల్లీ మనకు హోటల్ స్టైల్లో చట్నీ రావాలంటే పల్లీలు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి అండ్ 2 గార్లిక్ వేసుకోవాలి, కొంచెం పచ్చికరేపాకు వేసుకోవాలండి. అప్పుడైతే మనకి హోటల్ స్టైల్లో ఎలా ఉంటుంది చట్నీ అంత టేస్టీగా ఉంటుంది అనమాట. నేను చాలాసార్లు షేర్ చేస్తున్నాను మన ఛానల్లో, సో మళ్ళీ ఇప్పుడు ఏం షేర్ చేయట్లేదు, అందుకే కొంచెం క్లారిటీగా ఉంటుంది కదా అని చెప్పేసి మీకు చెప్తున్నా అనమాట. సో చట్నీ ఇలాంటివి కొంచెం దోశలోకి ఇడ్లీలోకి లిక్విడ్ టైప్ ఉంటే అవి తినడానికి చాలా బాగుంటుంది అనమాట. ఈరోజు దోసపిండి అయితే చాలా బాగా పొంగి కింద పడిపోతుంది అనమాట. ఇంకా కొంచెం అయితే తీసి పక్కకు పెట్టేశాను. అండ్ ఇదైతే ఇంకా అమ్మ వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా ఇచ్చి పంపిస్తాను, పిల్లలకి హాలిడేస్ కదా ఇప్పుడు. సో పిల్లలు అస్తమాను దోశ అయితే బాగా తింటారండి, ఇడ్లీ కంటే ఎక్కువ శాతం దోశ అయితే తింటారు. ఇది మనకి దోసపిండి ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి పొంగనాలకు వస్తుంది. అండ్ మనం అదేమంటాం బోండాలు అంటాం కదా పునుగులు, అవి కూడా వేసుకోవచ్చు. అండ్ దోశ కూడా 3 బ్రేక్ఫాస్ట్ కవర్ చేయొచ్చు అనమాట ఒక్క దోశ పిండితో. సో చూసారు కదా ఇక్కడ పల్లీలు, గార్లిక్, పచ్చి కొబ్బరి అండ్ పచ్చిమిర్చి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే మొత్తం వేసుకోవచ్చు. ఈ కారమే పిల్లలు అస్సలు తినరండి. ఈ మధ్యకాలంలో పిల్లలు కారమే ముట్టట్లేదు, ఎందుకో తెలీదు. సో మేము చిన్నప్పుడైతే అసలు ఎంత బాగా తినేవాళ్ళమో కారము, కానీ ఇప్పుడు పిల్లలు అయితే అసలు కారం కొంచెం ఉందంటే అస్సలు ముట్టట్లేదు. ఇంకా ఫస్ట్ దోశ పోసేసి హాట్ బాక్స్లో పెట్టేస్తే పిల్లలు తినేవాళ్ళు తింటారు. ఈలోపు నేను ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి కొంచెం అట్లా పూజ చేసేసుకొని, అండ్ మనం తిరుపతి నుంచి తెచ్చాం కదా లడ్డు, అది పూజ చేసిన తర్వాత అందరికీ ఇవ్వాలన్నమాట. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు శ్రీరామనవమి కదా, సో అందరికీ మన ఛానల్ తరపు నుంచి ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సో ఆల్రెడీ నేను కొన్ని కామెంట్స్లో అయితే పెట్టేస్తున్నాను, అందరూ మనకు కావాలి కాబట్టి. సో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అయితే చెప్పేశాను కామెంట్లో. ఫస్ట్ లేస్తేనే అదే పని అండి. సో ఫస్ట్ విషెస్ చేసిన తర్వాత ఇంకా నా పని అయితే యాజ్ యూజువల్ తెలుసు కదా, ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఈరోజు ఇంట్లో కూడా పూజ నార్మల్గా చేసుకున్నాను, ఎందుకంటే ఫ్రైడే స్కిప్ చేయడం నాకు అసలు ఇష్టం లేదండి. అందుకోసం నేను నార్మల్గా పువ్వులు అవి పెట్టేసి పూజ చేసేసాను అనమాట. సో ఇప్పుడైతే నేను టెంపుల్కి వెళ్తున్నాను. అంటే 11:30 అవుతుంది టైం. ఇప్పుడు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసిన తర్వాత పిల్లలకి తీసుకొని వెళ్ళాలి. నేను ఒక్కదాన్నే వెళ్దాం అనుకున్నానంటే మేము కూడా వస్తామని అడుగుతున్నారు. సో ఎండకి చాలా ఎండ ఉంది, కాకపోతే మళ్ళీ వచ్చేటప్పుడు పిల్లలు ఇబ్బంది పడతారేమో అనుకుంటున్నాం, కానీ పిల్లలు మటుకు అస్సలు వినడం లేదు. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను, ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. సో అక్కడ సీతారాముల వారి కళ్యాణం, మీకు కూడా నేను వెళ్తున్నాను, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, ఓకేనా? సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ అభిషేక కార్యక్రమం, పూజా కార్యక్రమం, కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆ రామచంద్ర స్వామి వారి అనుగ్రహానికి పాత్రులవుతారని మరీ తెలియజేస్తూ ఉన్నాం. ఇక స్వామివారికి ఉత్సవమూర్తులకు అభిషేక కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం. ఓం నమః సరసే నమః సరసస్పవయే నమః సఖేన పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యే.
చూడడానికి ఎంత కన్నుల పండగగా అనిపిస్తుంది కదా ఆ డెకరేషన్, అమ్మవారి అలంకరణ. సో నాకు చాలా బాగా నచ్చింది. మార్నింగే మా వారు ఫస్ట్ వెళ్ళారనమాట, వెళ్ళి చూసి ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారని చెప్పేసి, నేను అమేజా ఈ డెకరేషన్కి చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే కొంచెం దూరం అయినా సరే ఎండ అనుకోకుండా వచ్చి ఇక్కడ వీడియో షూట్ చేసుకున్నాను అండి. అండ్ ఇక్కడ మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సో వాళ్ళు కూడా కొంచెం అట్లా సపోర్ట్ చేశారు. ఇంతమంది జనంలో మనం లోపల దాకా వెళ్ళి వీడియో షూట్ చేయాలంటే ఇబ్బంది కదా. సో అక్కడ తెలిసిన పూజారి ఉంటే వాళ్ళు తీసిచ్చారనమాట కొంచెం వీడియో. లేకపోతే నేను చాలా దూరంలో ఉన్నా అండి, అంతమంది జనంలో మనం ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట. సో ఇక్కడ పూజ అయితే జరుగుతూ ఉంది. నాకైతే ఎంత ఎండ అని అనిపించలేదు, ఎండలోనే నిలబడి ఉన్నాము. అందులో మనకి ఈ ఇయర్లో ఇది లాస్ట్ పండగ కదండి, ఇంకా అందుకు కొంచెం కష్టమైనా సరే వెళ్ళి వీడియో తీసుకొచ్చుకోవాలని చెప్పి వచ్చానమాట. అంటే ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది, కానీ నేను ఇక్కడ రానండి. మనకి ఇంటి దగ్గరలోనే లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు కదా, సో అక్కడనే చేస్తూ ఉంటారు. నేను అక్కడే ఇంటికి దగ్గరలోనే కాబట్టి అక్కడే అడ్జస్ట్ అయిపోతూ ఉంటాను అనమాట. చిలకనా బిల్లానికి నమస్కారం చేసుకోండి. నేత్రాణం త్రయం శుభం భగవదే రత్నేత్రయం భావన వేదద్విష్ణుమలత్రయం శుభకరం ఖ్యాతింజరామ. ఫైనలీ జీలకర్ర బెల్లం అయితే పెట్టేస్తున్నారు. ఇంకా కంప్లీట్ అయిపోయిందండి కళ్యాణం అనేది. 12 o'clockకి స్టార్ట్ అయింది, అంటే ముహూర్తం అనేది 12 o'clockకి స్టార్ట్ అయితే 1 o'clockకి కంప్లీట్ అయిపోయింది అనమాట. మామూలుగా మార్నింగ్ అంతా మనము పూజ అవి చేస్తూ ఉంటారు. సో ఇంతకుముందు వీడియోలో నేను ఒకసారి షేర్ చేస్తున్నాను, ఇక్కడ తలంబ్రాల కోసం అని చెప్పేసి వడ్ల గింజలు ఉంటాయి కదా, దాంట్లో నుంచి తీసిన వడ్లతో మనకి ఇక్కడ తలంబ్రాలు అమ్మవారికి అయ్యవారికి తలంబ్రాలు అనేది పోస్తారనమాట. సో చాలామంది లేడీస్ ఇంతకుముందు వీడియోలో అయితే నేను షేర్ చేసి ఉన్నాను. సో అప్పటి నుంచి తీస్తున్న వడ్ల గింజల్లోంచి బియ్యము ఇప్పటికి కంప్లీట్ అయిపోయి తలంబ్రాలు అయితే రెడీ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఎవరైనా పెళ్ళికి తలంబ్రాలు వేసుకుంటారు కదా, వాళ్ళకు కొన్ని బియ్యం తీసుకెళ్ళి దాంట్లో కలిపేయచ్చు అనమాట. నేనైతే కొన్ని బియ్యం అయితే తీసి పెట్టుకున్నాను, ఎందుకంటే నా సిస్టర్ మ్యారేజ్ ఉంది. సో దాంట్లో కొంచెం కలుపుదామని చెప్పేసి. సో ఫైనలీ అక్షింతలు ఇవన్నమాట, వడ్లలో నుంచి తీసిన అక్షింతలు. సో నేను కొన్ని తీసుకొని ఇంట్లో మనం ఈ అక్షింతలు ఇంట్లో బీరువాలో పెట్టుకోవచ్చు. అండ్ మన హస్బెండ్తో కొంచెం వేపించుకొని ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట. అందుకు నేను కొన్ని అయితే తీసుకెళ్తున్నాను. సో చాలా బాగుందండి, నాకైతే ఆ వాతావరణము ఆ పెళ్ళి జరగడము చాలా బాగా నచ్చింది. ఫైనల్ ఇప్పుడు తాలిబొట్టు అయితే కడుతున్నారనమాట అమ్మవారికి. సో ఎంత అంటే ఈ సమ్మర్లో కూడా అయ్యవారు అమ్మవారు కూడా ప్రతి ఏటా నిత్య కళ్యాణం పచ్చతోరణం జరుగుతూ ఉంటుంది చూడండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతకు ముందు రోజు నేను తిరుపతికి వెళ్ళి రావడం, అక్కడ అయ్యవారి దర్శనం చేసుకుని రావడం, ఆ నెక్స్ట్ డేనే ఇక్కడ సీతారాముల వారి కళ్యాణంలో అంటే ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. భద్రాచలవాస గోవింద, రామచంద్ర మహారాజుకి, ఆంజనేయ వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద. ఇంకా మాంగళ్య ధారణ జరగబోతుంది. మాంగళ్య ధారణ అయిపోయిన తర్వాత ఇంకొక 5 minutes అలా ప్రసాదం అయితే తీసుకొని ఇంకా రిటర్న్ బ్యాక్ వచ్చేసామండి. పిల్లలు అయితే చాలా విసుక్కుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి అంత ఉండలేకపోతున్నారనమాట. సో అందుకు ఇంకా వాళ్ళని పిలుచుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయానమాట. సో అదండి ఈరోజు వీడియో అయితే. సీతారాముల కళ్యాణం వీక్షించారు కదా, ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం.